హలో ఆల్, వెల్కమ్ టు వెంకీ రివ్యూస్. ఈరోజు రివ్యూ వచ్చేసి సలార్ మూవీ రివ్యూ. మూవీ చూసిన తర్వాత ఒక్క ముక్కలో నా ఒపీనియన్ చెప్పాలంటే సినిమా నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇందులో మన డార్లింగ్ ప్రభాస్ లుక్స్ అయితే చాలా వైలెంట్గా ఉన్నాయి. వీడి బాడీ బాక్స్ ఆఫీస్ అని ఛత్రపతిలో చెప్పిన డైలాగ్కి కరెక్ట్గా యాప్ట్ అయినట్టుగా అనిపించింది. మన డార్లింగ్ ప్రభాస్ని స్క్రీన్ పైన ఇంత బాగా చూపించిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే ఒకటి రాజమౌళి, రెండు ప్రశాంత్ నీల్. ఇంకా స్క్రీన్ పైన మన డార్లింగ్ ప్రభాస్ని చూస్తుంటే ఒక డైనోసర్ని చూసినట్టుగా అనిపించింది. మన డార్లింగ్ ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంకా యాక్టింగ్ అయితే చింపేశాడు భయ, లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడితే మాత్రం కొన్ని నెలలు తరబడి ఆకలితో ఉన్న సింహం ఒక్కసారిగా వేటకు బయలుదేరితే ఏ విధంగా ఉంటుందో యాక్షన్ సీక్వెన్స్ ఆ రేంజ్లో ఉంది భయ్య. మూవీ స్టార్టింగ్ స్లోగా ఉన్నప్పటికీ మెల్లిమెల్లిగా స్టోరీలోకి వెళ్లే కొద్దీ ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ప్రశాంత్ నీల్ గారు అయితే చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే కాన్సార్ వరల్డ్ బిల్డింగ్ లోకి తీసుకెళ్లిన తర్వాత సీజ్ ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి మీరు ఏ సీట్ లో కూర్చున్నారో అనేది కూడా మర్చిపోతారు. స్క్రీన్ ని మాత్రం అలాగే చూస్తూ ఉంటారు. అంత బాగుంది సినిమా అయితే. అండ్ మనకి ఈ కాన్సార్ వరల్డ్ బిల్డింగ్ అనేది, అందులో ఉండే పాలిటిక్స్, అందులో ఉండే దానికి ఉండే హిస్టరీ గురించి అయితే మన ప్రశాంత్ నీల్ గారు చాలా బాగా క్రియేటివ్గా మనకి చూపించారు. మనకి మూవీలో ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్కి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే చాలా బాగా చూపించారు. శృతి హాసన్ క్యారెక్టర్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అండ్ ఇంకా మనం యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడితే మాత్రం చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ అయితే లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి ఒక్కో సీన్లో. మనకి సీజ్ ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం లిటరలీ గూస్ బంప్స్, ఒక్కొక్కడు సీట్ నుండి అస్సలు ఇంచు కూడా కదలేకపోతారు, అంత బాగుంది. ఇంకా మనం సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడితే మాత్రం చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. ఒక్కో సీన్లో ఎలివేషన్స్ అయితే చాలా బాగా చూపించారు సినిమాటోగ్రఫీలో. అండ్ మనం ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడితే మాత్రం బీజిఎం అయితే రవి బస్రూర్ వేరే లెవెల్లో ఇచ్చాడు. ఒక్కొక్కడికి గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగుంది మ్యూజిక్ అయితే. మన రవి బస్రూర్ తన మార్క్ని అయితే చూపించాడు. కేజీఎఫ్లో ఏ విధంగా అయితే మ్యూజిక్ ఇచ్చాడో దానికి మించిన మ్యూజిక్ని మనకి ఈ మూవీలో రవి బస్రూర్ అందించారు. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, మన డార్లింగ్ ప్రభాస్ దగ్గర నుంచి ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్స్లో యాక్టింగ్ అయితే చింపేశారు. లిటరలీ గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంటుంది ఒక్కొక్కరి యాక్టింగ్ అయితే. ఈ మూవీలో కాన్సర్ వరల్డ్ బిల్డింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మన ప్రశాంత్ నీల్ మార్క్ అయితే కనిపించింది. అండ్ ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే మాత్రం మన డార్లింగ్ ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ చింపేశారు. లిటరల్లీ చాలా బాగా నచ్చింది నాకైతే. ఓవరాల్గా సినిమా గురించి ఒక్క ముక్కలో నా ఒపీనియన్ చెప్పాలంటే సినిమా నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఇప్పటి వరకు ఇంకా సినిమా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేయండి. మీ టికెట్కి వర్తబుల్ సినిమా ఇది. మీకైతే చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అందిస్తుంది. మీరైతే అస్సలు ఫీల్ అవ్వరు, చెప్తున్నాను కదా. చాలా బాగుంది సినిమా అయితే, నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇది గైస్ నా రివ్యూ. ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ మాత్రమే. మీ అందరికి ఎలా అనిపించింది అనేది సినిమా చూసిన తర్వాత నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.